లోయలో ఉన్న పాకిస్తాన్ ఉగ్రమూకల్ని ఏరివేసేందుకు సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది. పుల్వామా దాడి తర్వాత ఉగ్ర కదలికలపై నిఘాను సైన్యం పటిష్టం చేసింది. కాశ్మీర్ లోయలో తీవ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు భారత సైనికులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భారత్ బలగాల కాల్పులో ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా ఎన్కౌంటర్ తర్వాత మిలిటరీ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం నేను సోపూర్లోని వార్పూర్లో ఉన్నాను. ఇక్కడ సరిగ్గా ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం నిలబడ్డామో ఇక్కడ నుంచి సరిగ్గా 500 మీటర్ల దూరంలోనే ఇద్దరు మిలిటెంట్స్ ఉన్నట్టు సమాచారం. అయితే మిలిటరీ అంతా ఈ ఏరియానంతా తన కంట్రోల్లో తీసుకుంది. మనం చూడొచ్చు రాత్రి నుంచి ఇక్కడ ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఎవరైతే లోకలైట్స్ ఉన్నారో సివిలియన్స్ వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తరలించారు. అయితే రాత్రి తరలించే సమయంలో ఈ ఫైరింగ్ జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉన్న స్థానికులు కూడా రాళ్ళు రువ్వారు. అయితే పూర్తిగా ఇదంతా ఇప్పుడు ఆర్మీ కంట్రోల్లో తీసుకున్నారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసుతో పాటు మొత్తం ఆర్మీ అంతా ఇక్కడికి వచ్చారు. అలాగే సిఆర్పిఎఫ్ కూడా చేరుకున్నారు. లోపలికైతే అనుమతించట్లేదు. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకే అందరి వాహనాలని ఆపేస్తున్నారు. సో అక్కడి నుంచి బై వాక్ మనం ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ ఇంకా కొద్దిసేపటి క్రితం అయితే ఫైరింగ్ కొనసాగింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాస్త ఫైరింగ్ ఆపారు. ఎందుకంటే ఇక్కడ అంతా లోపలంతా పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఆ సివిలియన్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి వాళ్ళని అక్కడి నుంచి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. 2 మిలిటెంట్స్ ఉన్నట్టు సమాచారం. అందులో ఒకరు లోకల్ అయితే మరొకరు పాకిస్తాన్కి సంబంధించిన మిలిటెంట్ ఉన్నట్టు మనకి ఇప్పటి వరకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం. ఇంకా అఫీషియల్గా ఎవరు కూడా దీనిపైన చెప్పలేదు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మేము చూస్తుంటే లోపల ఇంకా స్టిల్ సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. మనం చూసుకుంటే పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత ఒక ఎన్కౌంటర్ జరిగింది. అందులో 3 మిలిటెంట్స్ చనిపోయారు. దాంట్లో 2 పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. ఒకరు ఇక్కడికి సంబంధించిన కాశ్మీర్కి సంబంధించిన మిలిటెంట్ చనిపోయింది. మనకు తెలిసిన విషయమే అది. అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఈ ఫైరింగ్లో కూడా 2 మిలిటెంట్స్ ఉన్నారు. ఒకరు పాకిస్తాన్కి సంబంధించి ఒకరు కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు అని ఇక్కడ ఉన్న జవాన్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి సోర్సెస్ ద్వారా అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా జరగచ్చు. సో రాళ్లు కూడా రాత్రంతా స్థానికులంతా ఇక్కడ రాళ్లు కూడా రువ్వారు. అన్నిటికీ సిద్ధంగా ఉండి ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి TV9 సిద్ధంగా ఉంది. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు తీసిన ఈ వీడియోని ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ బయటకు వెళ్ళి దీన్ని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసులు కూడా లేవు. పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఇంటర్నెట్ సర్వీస్ ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజెస్ పాస్ చేసి అందరినీ మాబ్ని ఇక్కడికి తీసుకుని వస్తారు. ఆ తర్వాత స్టోన్ పెల్టింగ్ లేక ఇతర అవాంఛనీయ సంఘటనలు తలెత్తుతాయి. కాబట్టి ఫస్ట్ ఏదైనా ఉంది డౌట్ వచ్చింది ఇక్కడ మిలిటెంట్స్ ఉన్నారు అంటే ఆ ఏరియాలో ఫస్ట్ ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేస్తారు. సో అదే జరిగింది. రాత్రి నుంచి ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా 2 ప్రజెంట్ మిలిటెంట్స్ ఉన్నట్టు మనకు సమాచారం. మరికొద్దిసేపట్లో ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు కెమెరా పర్సన్ ప్రభుతో హసీనా, TV9 వార్పుర. ऊपर जाओ थोड़ा